ఈ రోజుల్లో బంధాలకు విలువిచ్చే వాళ్ళు టార్చ్ లైట్ వేసి వెతికినా దొరకరు. కన్న తల్లిదండ్రులు చెప్పిపోతేనే విదేశాల్లో ఉన్నాము రాలేను అని ఫోన్లోనే దండం పెట్టేస్తున్న రోజులివి. కానీ సరిగ్గా ఇలాంటి టైంలోనే ఒక వ్యక్తి ఏకంగా 130 ఏళ్ల క్రితం చనిపోయిన వాళ్ళ ముత్తాత కోసం సప్త సముద్రాలు దాటి మన హైదరాబాద్ వరకు వచ్చాడు అంటే నమ్ముతారా? ఆయన పేరు రాబిన్ డిక్సన్. ఉండేది ఇంగ్లాండ్ లో. తన ఇంట్లో పాత పేపర్లు తిరిగేస్తున్నప్పుడు ఒక విషయం తెలిసింది. తన ముత్తాత చార్లెస్ విల్సన్ 1906లో బ్రిటిష్ ఇండియాలో పనిచేస్తూ మరణించాడు అని. తన ముత్తాత ఎక్కడ మరణించాడో తెలుసు గాని ఆ సమాధి మాత్రం ఎక్కడుందో తెలియదు. ఆ సమాధిని కనుక్కోవడం కోసం రాబిన్ తన అన్వేషణను మొదలుపెట్టాడు. కానీ ఆ ప్రయాణం అంత ఈజీగా ఏం సాగలేదు. బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్ ఇలా ఎక్కడెక్కడో తిరుగుతూ వందల ఏళ్ల నాటి రికార్డులను తిరగేస్తూ 19 ఏళ్ల కాలం గడిపేశాడు. హైదరాబాద్ లో తన తాత సమాధి ఉంది అని తెలియగానే రాబిన్ తన భార్యతో కలిసి స్పెషల్ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ చేరుకున్నాడు. ఆ సమాధి చూసి దాని మీద తెల్ల గులాబీలు ఉంచి బాధపడ్డాడు. గతంలో ఐర్లాండ్ లో షీలా అనే మహిళ కూడా తన తాత సమాధి కోసం హైదరాబాద్ వరకు వచ్చారు. వీళ్ళంతా వెతికింది కేవలం సమాధులను కాదు, తమ వంశం ఎక్కడ మొదలైంది అని ఆనవాళ్లను తెలుసుకోవడం కోసం. మనుషులు దూరం అయి ఉండొచ్చు కానీ వాళ్ళ మధ్య ఉండే అనుబంధాలు ఎప్పటికీ చావు అనడానికి ఈ సంఘటనలే నిదర్శనం. ఆస్తులు అంతస్తుల కంటే తమ మూలాలను గౌరవించటంలోనే నిజమైన తృప్తి ఉంటుంది కదా. ఈ ఎమోషనల్ జర్నీపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో చెప్పండి.